మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి శాఖ ఆధ్వర్యంలో వివేక జూనియర్ కళాశాల విద్యార్థి తూనుగుంట్ల పవన్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయి ర్యాంకులు సాధించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్ లో 99.37% తో జాతీయ స్థాయి ర్యాంకు సాధించిన వివేక జూనియర్ కళాశాల విద్యార్థి తూనుగుంట్ల పవన్ కుమార్ ను మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో గురువారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో మానవతా పట్టణ చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్, అధ్యక్షుడు డాక్టర్ ఓంకార్ ప్రసాద్ పర్యవేక్షణలో సెల్ ఫోన్, నూతన వస్త్రాలు, బూట్లు అందజేసి పవన్ కుమార్ను అభినందించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రామ్చంద్ మాట్లాడుతూ, సాధారణ కుటుంబంలో పుట్టి రోజు కాలినడకన కాలేజీకి వెళ్ళి ఎంతో కష్టపడుతూ ఇష్టంగా చదువుతూ అత్యుత్తమ ర్యాంకు సాధించిన పవన్ కుమార్ను అభినందిస్తూ మునుముందు తెనాలి యువతకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఎదగాలని సూచించారు. మానవతా అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ, తెనాలి ప్రజలు గర్వపడేలా పవన్ కుమార్ విజయం సాధించాడని అన్నారు. వివేక జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కొడాలి బ్రహ్మ మాట్లాడుతూ, పవన్ కుమార్ సాధించిన విజయం తమ విద్యాసంస్థకే కాక తెనాలికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వివేక డీన్ నన్నపనేని సునీల్, మానవతా సంస్థ కార్యదర్శి వెంకట్, పి వాసు, సోమయ్య శాస్త్రి, ఎన్వి శర్మ, సాంబశివరావు, ఆలపాటి వెంకటరామయ్య, రాజశేఖర్ రెడ్డి, రోహిణి, వివేకాకు చెందిన మురళి, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం జరిగిన జేఈ మెయిన్స్లో తెనాలి వివేక సంస్థల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న తూనుగుంట్ల పవన్ కుమార్ 99.4% సాధించి మన తెనాలి పట్టణంలోనే ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాల్లో రానంత స్కోర్ని, ర్యాంక్ని సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా పవన్ కుమార్ని అలానే వివేక విద్యా సంస్థల్ని అందరినీ అభినందిస్తూ తెనాలి మానవతా సంస్థ తరపున పవన్ కుమార్ లాంటి విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తనకి ఫ్యూచర్లో ఉపయోగపడే ఒక మొబైల్ ఫోన్ని, అలానే బట్టల్ని, షూస్ని ఈరోజు పవన్ కుమార్కి అందజేయటం జరిగింది. పవన్ కుమార్ మేము గమనిస్తున్న ఈ సమకాలీనంలో తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు కూడా, తల్లిదండ్రులు రోజు కూలీ చేసుకుంటా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన పవన్ కుమార్ ఎంతో శ్రద్ధతో ఫోకస్డ్గా చదివి ఇలాంటి మంచి ర్యాంకు సాధించడం అనేది ఆ కుటుంబానికి అలానే వివేక విద్యా సంస్థకే కాకుండా తెనాలికి కూడా ఒక ఆనందకరమైన విషయం, అలానే గర్వకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా మానవతా తరపున పవన్ కుమార్ తల్లిదండ్రులకి వివేక సంస్థకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మా వివేక విద్యా సంస్థల విద్యార్థి ఇంతటి ఘన విజయాన్ని సాధించడం మాకు, తెనాలికి, ప్రత్యేకించి వీరనారాయణ గారికి మేము పూర్తిగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, ఈ విద్యార్థి ఇంతకంటే గొప్ప ఘన విజయాలు సాధించాలని వీరనారాయణ గారు, నేను వాస్తవానికి వీరనారాయణ గారికి తెలుసు ఈ విషయం. మేమిద్దరం ముందుగానే గుర్తించాము ఇతన్ని, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సాధిస్తాడు అని. అలాగే సాధించాడు. ఇతను సాధించిన రోజులు కూడా మేము చాలా ఆనందపడ్డాం. మరి నా పేరు పవన్ కుమార్. ఇలా నాకు జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ రావడం వల్ల ఇలా మానవతా సంస్థ వాళ్ళు నాకు ఎంతో ప్రోత్సహిస్తూ నా కోసం మొబైల్ ఫోను అలాగే బట్టలు ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఇలా నాకు పర్సెంటేజ్ రావడానికి కారణం మా తల్లిదండ్రులు, అలాగే మా డైరెక్టర్ సార్, అలాగే ఉదయ్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మాకు సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ, అలాగే సార్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా నాకు ఆపర్చునిటీని ఇచ్చినందుకు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఈ జేఈ మెయిన్స్ రిజల్ట్ చూసినాక మా తెనాలి మానవతా రీజనల్ చైర్మన్ గారు కొత్త సుబ్రహ్మణ్యం గారు అట్లాంటి విద్యార్థికి మన మానవతా తరపున ఏదైనా ప్రోత్సాహం అందిద్దామని ముందుగా మా చైర్మన్ గారు రామచంద్ర గారితో మాట్లాడి అతనికి ఏదైతే ఉపయోగపడుతుందో అది మనం అతనికి హెల్ప్ చేద్దామని మా మానవతా తరపున చేద్దామని ఆలోచించగా ఈరోజు అతనికి మా మానవతా తరపున ఒక మొబైల్ ఫోను, అతనికి షూ లేవని తెలుసుకున్నాం. అతని ద్వారా అతని షూ ఒకటి, అతనికి బట్టలు, ఇవి ఈరోజు అతనికి ఇవ్వటం జరిగింది. మొన్న జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో వివేక విద్యా సంస్థల నుంచి
పవన్ కుమార్ తెనాలి ప్రాంతంలోనే అత్యధిక పర్సంటైల్తో 99.37 పర్సంటైల్తో ఇలా అగ్రస్థానంలో ఉండటం మా వివేక విద్యా సంస్థలకి ఎంతో గర్వకారణం. దీనికి మా సంస్థ డైరెక్టర్ గారు వీరనారాయణ గారు, సిఇఓ ఉదయకిరణ్ గారు, అలాగే మా లెక్చరర్స్ మురళీ గారు, మల్లీశ్వరి గారు, ఎన్ఎస్ఆర్ గారు అందరూ కోఆపరేట్ చేయటం వల్లే ఇది సాధ్యపడింది. ఇలాంటి